గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఈరోజు క్వశ్చన్ అవర్లో వీకెండ్ రిపోర్ట్లో మనం ఒక 3 అంశాలు మాట్లాడబోతున్నాం. మొదటి అంశాన్ని చూస్తే పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతుంటే తెలంగాణకు సంబంధించిన ప్రముఖ ప్రాజెక్టు కాళేశ్వరం గురించి అక్కడ చర్చ సాగింది. కాళేశ్వరంపై మాటల యుద్ధం కొనసాగింది. ఈ అంశంపై మాట్లాడదాం. ఇక రెండో అంశం, తెలంగాణలో మంత్రులు ఒక రకంగా మైనింగ్కి పాల్పడుతున్నారు, భూ కబ్జాలకు తెరలేపుతున్నారు. మంత్రి కొడుకు చుట్టూ ఈ కబ్జా రాజకీయం తెరదీశారు. మొత్తంగా కబ్జాల పర్వం కొనసాగుతుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. ఇక మూడో అంశం, కాంగ్రెస్లో ఒక ముసలం మొదలైపోయింది. జీవన్ రెడ్డి మొత్తంగా పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు చంద్రబాబుపై, రాజశేఖర రెడ్డిపై, పెద్ద వాళ్లపైనే నేను యుద్ధం సాగించాను అని చెప్పిన జీవన్ రెడ్డి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ఎదుర్కోబోతున్నానంటూ కూడా రకరకాల కమెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఈ 3 అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు స్టూడియోలో మా ప్రతినిధి స్వామి ఉన్నారు. ఏవై స్వామి, మొత్తంగా చూస్తున్నాం రకరకాల రాజకీయ అంశాలు తెలంగాణ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి చట్టబద్ధతకు సంబంధించి చర్చ సాగుతుంటే కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రోజు కూడా కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఒక్క అంశమే కాదు, అన్ని ప్రాజెక్టులపై కూడా సుదీర్ఘంగా దర్యాప్తు జరగాలి, అనేక రకమైన అంశాలు బయటకు వస్తున్నాయంటూ కూడా సుదీర్ఘంగా చర్చ సాగింది. అంటే కాళేశ్వరం చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుందా, ఏం చేస్తున్నట్టు? అంటే ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రమైంది. ఇప్పటికీ ఆ అంశం రాజకీయ ముసుగులోనే తిరుగుతున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు కాళేశ్వరం అంశాన్ని? అంటే వంశీ, తెలంగాణలో అతిపెద్దదైనటువంటి, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చెప్పుకుంటున్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు, ఒకవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీలు ఏ స్థాయిలో ఎదురుదాడి చేశాయో, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం దిగిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రెండు అదే స్థాయిలో ఆ కేసీఆర్ పైన, ఒకవైపు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి పైన కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా రికార్డు సమయంలో 3.5 సంవత్సరాల రికార్డు సమయంలో అత్యంత ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసినటువంటి కేసీఆర్ సర్కార్ నాడు ఉత్తర తెలంగాణకు దీన్ని ఒక వరప్రదాయనిగా చెప్పారు. ఒకవైపు దీన్ని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుంచి, ఒకవైపు ఇక్కడ కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే కోదాడ వరకు కూడా వాటర్ అందించడం కోసం హైదరాబాద్కు తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే విధంగా అనేక రకాల ఒక మల్టీపర్పస్గా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతోటి దీన్ని రూపొందించారు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రాణహిత, చేవెళ్ళ, అంబేద్కర్ సుజలా శ్రవంతి ఏదైతే పేరుందో దాన్ని తమ్మిడిహట్టు నుంచి బ్యారేజ్ మార్పును చేసి ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో వాటర్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తమ్మిడిహట్టు నుంచి కాకుండా ఇక్కడ మేడిగడ్డ వద్ద, అన్నారం వద్ద, సుందిల వద్ద 3 బ్యారేజ్లను నిర్మించి ఈ ప్రాజెక్టుని సంబంధించి ఎత్తిపోతలు చేసే విధంగా నిర్మించారు. ఒకవైపు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఇటు ఒకవైపు సంబంధించి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసే విధంగా అనేక రకాల ఎత్తిపోతల పథకాలకు దీనికి సంబంధించి చేపట్టడం జరిగింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000 కోట్లు, ఇటు వివిధ కార్పొరేషన్ల నుంచి 60,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి 90,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి కాంగ్రెస్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, ఆ తర్వాత ఆ శాఖను చూసినటువంటి కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా దిగుదాడి చేస్తున్నాయి. దీని మీద చర్చ కొనసాగుతుంది. స్వామి, మీరు చెప్తున్నట్టుగా నిధులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఒకవైపు పోలవరానికి ఏమో జాతీయ హోదా ఇచ్చారు, కానీ కాళేశ్వరానికి మొండి చేయి చూపించారని చెప్పిన పరిస్థితి. కిషన్ రెడ్డి, సురేష్ మధ్య కూడా పార్లమెంట్ వేదికగా ఒక బిగ్ ఫైటే నడిచింది, రాజ్యసభ వేదికగా బిగ్ ఫైటే నడిచింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మేము ప్రాజెక్టు నిర్మిస్తే ఇప్పుడు దీనిపై కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నుంచి ఎదురుదాడి సాగింది. మొత్తంగా దర్యాప్తు జరగాలంటున్నారు. కానీ ఎందుకు అన్ని పార్టీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకురావడంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాకెక్కడా సహకరించట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అన్ని పొలిటికల్ పార్టీలు కలిసి అసలు ఎందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పోరాడే ప్రయత్నం చేయట్లేదు? అంటే నాటి కేసీఆర్ సర్కారు దీన్ని పూర్తి స్థాయి డిపిఆర్ మాకు అందజేయలేదు, మేము దీన్ని జాతీయ ప్రాజెక్టుగా దీన్ని హోదా కోరలేదు. వాళ్ళు సొంతంగా నిధులు మొబిలైజేషన్ చేసుకొని 30,000 రాష్ట్ర బడ్జెట్ ద్వారా కేటాయించుకొని మరొక 60,000 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా అధిక వడ్డీకి తీసుకొచ్చి దీన్ని నిర్మించారని చెప్పేసి బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మొన్న రీసెంట్గా అమరావతి సంబంధించినటువంటి రాజధాని శాశ్వత రాజధానిగా గుర్తించాలంటూ మన ఎన్డీఏ సర్కార్ పెట్టినటువంటి బిల్లులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అటు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు అయితే అమరావతిని అక్కడ శాశ్వత రాజధాని గుర్తింపు చేయాలని చెప్పేసి పెట్టినటువంటి బిల్లులో లోక్సభలో చర్చ కొనసాగింది, రాజ్యసభలో చర్చకు వచ్చింది. రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ సంబంధించి ఇటు కేంద్ర మంత్రులు ఇటు అంతకుముందు పార్టీలు మాట్లాడిన విషయంతో పాటు ఆ తర్వాత రాజ్యసభలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాట్లాడిన మాటలు
ఇటు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలతోటి బీఆర్ఎస్ ఎంపీలుగా రాజ్యసభలో 4 బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఎవరు లేకపోవడంతో కూడా ఆ రోజు జరిగినటువంటి పీసీకి సంబంధించిన పార్టీలు ఏదైతే ఆయన అయితే కామెంట్ చేశారు, 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కొట్టుకుపోయాయి, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వాష్ అవుట్ అయిందని చెప్పిన కామెంట్స్ పైన బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. దీనికి సంబంధించి పూర్తిగా ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నామంటూ హరీష్ రావుతో పాటు అందరూ కూడా దీన్ని ఖండించడం జరిగింది. ఈ రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా మాత్రమే ఇటు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అప్పుడున్న మంత్రి పైన పెద్ద ఎత్తున కూడా విరుచుకుపడ్డారు. ఇది డిరోగేటరీ కామెంట్ చేశారు. దాదాపుగా కేంద్రం ₹1 ఇవ్వకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిగా నిధులు సమీకరించుకొని కేంద్రం సహకరించకుండా కూడా అన్ని రకాల అనుమతులు సాధించి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేశాము. ఒక్క మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టునే వాషౌట్ అయిందని చెప్పడం సరికాదు. ఇందులో 300 కోట్లు ఖర్చు చేస్తే కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టును మొత్తం దీన్ని విఫల ప్రాజెక్టుగా చూపించే కుట్రపూరితంగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సురేష్ రెడ్డి ఎదురుదాడి చేశారు. కానీ కిషన్ రెడ్డి మాత్రం మేము గతంలో దీని మీద పీసీ ఘోష్ కమిషన్ వేశాం, కేసీఆర్ తో పాటు అప్పుడు ఇంజనీర్లను అధికారులను అందరినీ కూడా విచారించామని చెప్తున్నాయి. దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ జరగాలి. మొత్తం ప్రాజెక్టులో అన్ని రకాల ఆస్పెక్ట్స్ పైన ఒకవైపు రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, దీనికి సంబంధించి ట్రాన్స్మిషన్స్ తో పాటు మొత్తం ఒక కాలువలు రిజర్వాయర్లే కాకుండా ఇందులో మల్టీపర్పస్ గా అనేక రకాల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లే కాదు మరొక 15 రిజర్వాయర్లు, అనేక రకాల పంప్ మెయిన్స్, 100 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. వీటన్నిటి సమూహారమే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. స్వామి, మీరు చెప్తున్నట్టుగా రకరకాల విమర్శలు రాజకీయ నాయకులు వినిపిస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందనేమో అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ విమర్శిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కి ఏమో ఓటు బ్యాంకుగా మారింది, ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే రాజకీయానికి వాడుకున్నారని చెప్పి. మొత్తంగా కాళేశ్వరం అనేది తెలంగాణలో ఒక రాజకీయానికి అస్త్రంగా మారిందా? ఆ ప్రాజెక్ట్ నుంచి ఫలాలను రైతులకు, ప్రజలకు అందించాల్సిన బాధ్యత లేదా? ఏ పార్టీ జేబులోంచి పెట్టిన డబ్బులు కావు, అక్కడ ప్రజాధనాన్నే ఖర్చు చేశారు. కానీ ఇంకా ఎందుకు ఈ ప్రాజెక్టుపై నీళ్ళనీడలు కమ్ముకున్నాయి? అసలు ఒక సొల్యూషన్ వెతికే పనిలో అసలు రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఏం జరుగుతుందంటారు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మేడిగడ్డ వద్ద ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే 2 పియర్స్ కుంగిపోయాయో వాటిని రిపేర్ చేయడం కోసం ఒక సీజన్లో కంప్లీట్ అయ్యేటువంటి బ్యారేజ్ని దాన్ని కంప్లీట్ చేయకుండా పూర్తిగా దాన్ని ఓన్లీ ఒక బ్యారేజ్ అనేటువంటి చిన్న ఇష్యూని మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం పడే విధంగా ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు 2003 డిసెంబర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఈ పిల్లలు కుంగిన తర్వాత ఒకవైపు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అప్పుడు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, వైపు ఇప్పుడు ప్రస్తుత సీఎం అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు అందరూ అక్కడికి వెళ్ళి జరిగిన ఇష్యూని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దీన్ని పూర్తిగా అవినీతిమయంగా మార్చుకున్నారని చెప్పేసి, కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా మార్చుకున్నారని చెప్పేసి కామెంట్ చేసి జనంలోకి వెళ్ళి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని ఒకవైపు దించడానికి ఒక ప్రధాన రాజకీయంగా అస్త్రంగా వాడుకొని విజయం సాధించారు, అధికారంలోకి వచ్చారు. అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా మళ్ళీ అదే స్థాయిలో బీఆర్ఎస్ పైన ఇదే అటాక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం సమ్మర్ సమయంలో, అత్యంత కరువు సమయంలో మాత్రమే ఈ 3 బ్యారేజ్ల ద్వారా వాటర్ని ఎత్తిపోసి ఒకవైపు మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి, ఎల్లంపల్లి నుంచి పూర్తిగా నందిమేడరంతో సహా గాయత్రి పంప్ హౌస్ నుంచి తరలించి మిడ్ మానేర్ నుంచి అటువైపు రంగనాథ సాగర్, ఒకవైపు అనంత సాగర్, మల్లన్న సాగర్, అనేక రకాల ఈ కొండపోచమ్మ వరకు కూడా వాటర్ని తరలించి వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. లక్షలాది ఎకరాల పంట సాగు కొత్త ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో గతంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంటే ఇప్పుడు 3.5 కోట్లకు సంబంధించి మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. పంజాబ్ను తలదన్ని తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోని అగ్రగామిగా నిలిచిందని చెప్పేసి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. దీన్ని కేవలం కేసీఆర్ కు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేయడంలో ఉద్దేశంగా భాగంగానే కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ రెండు ఎదురుదాడి చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. వంశీ రైట్. మొత్తంగా మరో అంశం కూడా చర్చిద్దాం. తెలంగాణలో మైనింగ్ అంటే ఒక రకంగా భూ కబ్జాలకు తెరలేపుతూ ఉన్నారు. కేటీఆర్ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఒక మంత్రి చుట్టూ ఈ భూ కబ్జాల రాజకీయం నడుస్తుంది. ఈ అంశం గురించి చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ రైట్. స్వామి, ఇంకొక అంశాన్ని చూసుకుంటే తెలంగాణలో మైనింగ్ ఇష్యూ అనేది తీవ్ర కాకరేపుతున్న పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు మొత్తంగా ఆయన చుట్టూనే ఈ తతంగం అంతా కూడా నడుస్తుంది. అంటే హరీష్ రావు చేసిన ఒక ట్వీట్తో అసెంబ్లీలో రకరకాల వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇటు కేటీఆర్, హరీష్ ఇద్దరు కలిసి కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించే వరకు ఈ వ్యవహారం నడిచింది. సో మొత్తంగా మైనింగ్ వ్యవహారం అటు అసెంబ్లీని కుదిపేసిందనే చెప్పాలి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఏం జరిగింది అంటే వంశీ, ప్రధానంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా చర్చలో హరీష్ రావు లేవనెత్తిన అంశం ఒక్కసారిగా ప్రభుత్వం ఇరుకున పడింది. హరీష్ రావు మొదటి నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా సబ్జెక్టుని పూర్తిగా తరవుగా అధ్యయనం చేసి
పూర్తి ఆధారాలు తీసుకొని అసెంబ్లీకి వచ్చి ప్రతి అంశాన్ని కూడా లేవనెత్తే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ అతి సమీపంలో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కర్షస్ యూనిట్స్ ఒకవైపు వివిధ ప్రాంతాల్లో అక్రమంగా వాటికి సంబంధించి నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని బెదిరించి ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వాటికి ఫైన్ వేసినప్పటికీ కూడా వాటిని అదేవిధంగా కొనసాగిస్తున్నారు. వీటన్నిటిపైన హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి హరీష్ రావు అసెంబ్లీలో ఒక రోజు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపైన ఒక లేవనెత్తడంతో కూడా ఇరుకున పడ్డటువంటి ప్రభుత్వం ఆ రోజు వాయిదా వేసినప్పుడు కూడా తర్వాత రోజు జరిగినటువంటి చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీని సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులకు ఇటు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఇది ఆ మాటల తూటాలు కూడా పేలాయి. గత ప్రభుత్వంలో ఇది జరిగింది అంటే ఈ ప్రభుత్వం జరిగిందని చెప్పేసి ఒకరికొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చ సందర్భంగా హౌస్ కమిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ అంతా కూడా పట్టుబడింది. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఉపనేతగా ఉన్నటువంటి హరీష్ రావు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా సబితేందర్ రెడ్డితో సహా అందరూ కూడా ప్రభుత్వాన్ని వివిధ అంశాలపైన కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కార్నర్ చేస్తున్న సందర్భంగా సభలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు. ఆ తర్వాత వివిధ మంత్రులు స్పందించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దీని మీద హౌస్ కమిటీ వేయట్లేదు, మేము సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తాము. ఇవి ఒక్కటే కాదు, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి క్రషింగ్ యూనిట్ల ఇష్యూస్ కావచ్చు, మిగతా అనేక ఇష్యూస్ పైన కూడా మేము వేస్తామని చెప్పేసి ఒక్కసారి ఎదురుదాడి చేయడంతో కూడా రెండు పార్టీల మధ్య ఇటు బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ కి మధ్య పరస్పరం అసెంబ్లీ వేదికగా మాటల తూటాలు పేలాయి. ఆ తర్వాత వారందరూ కూడా సస్పెన్షన్ కూడా గురయ్యారు. స్వామి, ఇక్కడే మనం మాట్లాడుకుంటే ఒట్టినాగులపల్లి అంశం కూడా తెరపైకి వచ్చింది. వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. రకరకాల విమర్శలు, అంటే ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జాకు తెరలేపుతున్నారు అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు తెలంగాణ సాధించుకున్నది దేనికోసం అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, కానీ ఎక్కడికక్కడ కబ్జాల వ్యవహారం తెరపైకి వస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి కాళేశ్వరం అంశంలో తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రజలకు సంబంధించి పాలనపై అసలు దృష్టి సారిస్తున్నాయి, ఏం జరుగుతుందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా ఇదంతా ఒక డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తున్నాయి. ఇక్కడ కూడా ఇందులో విషయానికి వస్తే ఇటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సంస్థ ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయంలో తాను డైరెక్టర్గా లేను, తన కుటుంబ సభ్యులు డైరెక్టర్గా లేదు, తన కుమారుడు భార్య తన సోదరులు మాత్రం నడుపుతున్నారని చెప్పేసి దాని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా వారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు, భూములు కబ్జా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆరోపణలో భాగంగానే ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్న సమయంలోనే వారు సస్పెన్షన్ గురైన తర్వాత నెక్స్ట్ డే రోజు వారంతా కూడా వట్టినాగులపల్లికి వెళ్ళి అక్కడ సతీష్ షా అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి వద్దకు వెళ్ళి ఒకవైపు పొంగులేటి కుమారుడు కావచ్చు ఆయన కంపెనీకి సంబంధించిన వ్యక్తులంతా అక్కడికి వచ్చి వారు వేసినటువంటి షెడ్స్ తొలగించారు, వీటికి సంబంధించినటువంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పేసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక టూర్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి జరిగినటువంటి సమస్య అంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే బాధితులని చెప్పుకుంటారో వారి వాదన విన్నారు. అక్కడే మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములకు సంబంధించిన విషయంలో గతంలో ధరణిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ భూములు తీసుకున్నారని చెప్పేసి ఏ విధంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీరు కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా భూభారతిని అడ్డుపెట్టుకుని వీళ్ళు కూడా అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో 25 లక్షల భూములు ఒకవైపు నిషేధిత జాబితాలో ఉంటాయి, ఇప్పుడు అది కాస్త 1 కోటి ఎకరాలకు నిషేధిత జాబితాలో పెట్టి ఆ సందర్భంగా చాలా ఒకవైపు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇందులో ఒకవైపు అనేక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారు. స్వామి, ఇక్కడే కీలకంగా మారుతున్న పరిస్థితి, గత ప్రభుత్వంలో ధరణి, ఇప్పుడు భూభారతి. వాస్తవంగా ప్రజలకు రైతన్నలకు సంబంధించిన భూములకు సంబంధించి ఒక చట్టం తీసుకురావాలి, వాళ్లకు వెసులుబాటు ఉండేలా చూడాలి. కానీ ఇవి రాజకీయ పార్టీలకు వరంగా మారుతున్నాయా? ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక కొత్త భూభారతినో లేదంటే ధరణినో తెరపైకి తీసుకొస్తున్నారు, ఎక్కడ భూములు ఉన్నాయో చూసి వాటిని కబ్జాలు చేసేస్తున్నారా అంటే రాజకీయ నాయకులకు ఇవి వరంగా మారాయన్న విమర్శలు కూడా తెలంగాణ ప్రజానికం చర్చించుకుంటుంది. అసలు ఏం చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు? ఎందుకు అసలు ఈ కబ్జాల పర్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోలేకపోతున్నారు? ఎవరిపై వారు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ఆ విమర్శలకు ధీటుగా ఎందుకు స్పందించలేకపోతున్నారు? అంటే ప్రధానంగా అధికార ప్రతిపక్షాలు ఎవరున్నప్పుడు కూడా ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం సహజమే, కానీ ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో బయటపెట్టినప్పుడు మాత్రమే ఆ ఆరోపణ నిజమన్నట్టు నిలబడుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి లీగల్ గా కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, లీగల్ గా కూడా దాని మీద ఒకరికొకరు ఫైట్ చేస్తూ ఉంటున్నారు. కానీ గతంలో ధరని తీసుకొచ్చిన సమయంలో కేసీఆర్ దీన్ని ఒక రెవెన్యూ సందర్భంగా ఒక కీలకమైన సంస్కరణగా పేర్కొంటూ తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు సంబంధించిన భూమి విషయం వరకు హక్కులు కల్పిస్తూ ఒకవైపు అనుభవదారు కాలాన్ని తీసేసి
ఖచ్చితంగా ఉన్నటువంటి ఎవరైతే నిజమైన రైతులకు సంబంధించి ఉన్నారో వారికి మాత్రమే హక్కులు కల్పిస్తూ ఇందులో చర్చడం జరిగింది. దీనికి సంబంధించిన విషయంలో అనేక రకాల లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి అనేక రకాల మాడ్యూల్స్ ని చేంజ్ చేయాలని చెప్పేసి నాటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. అప్పుడు ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ సంబంధించినటువంటి నేతృత్వంలోనే ఇదంతా కొనసాగింది. ఈ కంపెనీ కూడా సరిగ్గా కాదు, ఇది ఇండోనేషియా కంపెనీ, రైతులకు సంబంధించిన ఖాతాలకు పూర్తి స్థాయి రక్షణ లేదని చెప్పేసి నాటి పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అనేక రకాల ఆధారాలు చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ దాన్ని పూర్తిగా మార్చేసి భూభారతిగా తీసుకొచ్చారు. భూభారతిలో ఇప్పుడు అనేక రకాల అంశాలు తెరపైకి వచ్చారు. కేవలం వ్యవసాయ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అన్ని కూడా మండల రెవెన్యూ మండల ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ లో ఒకవైపు రెసిడెన్షియల్ సంబంధించిన విషయాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెట్టి కొనసాగిస్తున్నారు. దీన్ని కూడా పూర్తిగా ఇప్పుడు మళ్ళీ మరింత ఆధునీకరించి దీన్ని ఒకవైపు వివిధ మండలాలు ఇప్పుడు నిన్ననే 5 మండలాల్లో దీన్ని మరొకసారి ప్రయోగాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఇది సఫలమైతే మిగతా రాష్ట్రం అంతా కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్నారు. వంశీ రైట్. ఇంకొక అంశాన్ని మనం చూస్తే జీవన్ రెడ్డి ఇష్యూ. ఒక జీవన్ రెడ్డి కాదు, ఇక ప్రేమ్ సాగర్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, విజయశాంతి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఇక ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి అసలు జీవన్ రెడ్డి పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇకపై నేరుగా రేవంత్తోనే పోరాటం అంటున్నారు. అండ్ ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు ఒక వర్షన్ వినిపిస్తున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక యుద్ధం అంటూ కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. సో అంటే కాంగ్రెస్ అధిష్టానం అసలు ఏం చేస్తుంది? అసమ్మత నేతలను బుజ్జగించలేకపోతుందా? ఎందుకని ఈ ప్రకంపనలు రావటం? విజయశాంతి వ్యాఖ్యలను కూడా చూసాం మనం. సో ఏంటి అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సహజంగానే వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ. వైపు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి ఆ పార్టీలో అంతర్గతంగా ప్రతి విషయాన్ని కూడా ఏ సందర్భంలో కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం సందర్భంగా శాసన మండలిలో విజయశాంతి మాట్లాడిన మాటలు కావచ్చు, శాసన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు నిన్న మొన్న మనకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన మాట్లాడిన మాటలు కూడా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా వీరంతా కూడా ఆస్పిరెంట్స్, వీరంతా కూడా ఆయా పదవులు అనుభవించిన వ్యక్తులే. ఇటు ప్రేమ్ సాగర్ రావు ఒకవైపు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీకి ప్రతి ఉద్యమానికి సంబంధించి రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్న సమయంలో ఏ సభ పెట్టినా కూడా అంతా తానే ముందు నడిపించారు. తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఆశించారు. ఒకవైపు బట్టి విక్రమార్క కోటరిగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో పేరుంది. ఆయనకు కూడా ఒకవైపు విలమ సామాజిక వర్గంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అంతా భావించినప్పటికీ కూడా ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, అంతకుముందు కాంగ్రెస్ లో కూడా మంత్రిగా చేశారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో కూడా మరొకరికి అడ్జస్ట్ చేయలేక ఆయనకు ఇవ్వలేదని ఒక చర్చ కూడా ఉంది. ప్రస్తుతం ఆయన కూడా మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కొంత ఆయన అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఆయన కూడా కొంత ఇప్పుడు మళ్ళీ తేరుకున్న తర్వాత ఆయన కూడా మళ్ళీ జీవన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు, పార్టీని మొదటి నుంచి పనిచేస్తున్న వారు పార్టీలో కష్టించి పనిచేసిన వారికి ఎందుకు దూరం పెడుతున్నారని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడడం అనేది కూడా ఇప్పుడు పార్టీలో కొంత సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు జీవన్ రెడ్డి ఎట్లాగో పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి తనకు పీసీసీ పదవికి అధ్యక్షుడిగా అవకాశం వచ్చినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో జానారెడ్డిని అడ్డుపెట్టి రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టారు. తనకు రాకుండా పీసీసీ అధ్యక్ష పదవి తానే తీసుకున్నాడు. అలా తీసుకున్న తర్వాత కూడా తనకు మళ్ళీ ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారికి పార్టీలోకి తీసుకొని పార్టీ ఫిరాయింపుదారులకు వైపు సలహాదారులు పదవులు ఇచ్చారు. వేం నరేందర్ రెడ్డి లాంటి వారికి రాజ్యసభ పదవి ఇచ్చారు, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. నాలాంటి వారికి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేరుగా ప్రశ్నిస్తూనే పార్టీలో వైపు మారిన వారికి ఫిరాయింపుదారులకు పెద్దపీట వేస్తే చూస్తూ ఊరుకోము అని చెప్పేసి బయటకు వచ్చి రాజీనామా చేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు నేరుగా రేవంత్ రెడ్డి పైన టార్గెట్ గానే పోరాటం చేస్తానని చెప్పేసి ఆయన బహాటంగా మాట్లాడుతున్నారంటేనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఖచ్చితంగా పార్టీ ఏదో ఒక పార్టీ లైన్ వైపు బీజేపీ వైపు వెళ్తారా, బీఆర్ఎస్ వైపు వెళ్తారా చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో జనం అభిప్రాయాలు తీసుకొని తను ఏ పార్టీలకు వెళ్ళేది చెప్తానని చెప్తూనే ఆయన నేరుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అధినేత పైన సీఎం రేవంత్ రెడ్డి పైన గురిపెట్టారు. ఆ విషయం కూడా మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళందరూ మాట్లాడిన రాజకీయ అంశాలైతే విజయశాంతి మాట్లాడిన మాటలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. ఉద్యమకారులకు న్యాయం చేయాలంటూ విజయశాంతి గలం విప్పారు. సో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది. సో తెలంగాణ ఏర్పడింది అమరవీరుల త్యాగాల పునాదుల మీద. ఉద్యమకారులకు ఈ రోజుకి న్యాయం చేయలేకపోయారు. ఒక దశాబ్దం గడిచి రెండో దశాబ్దం గడుస్తున్నా. సో ఏంటంటే విజయశాంతి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పటికైనా ఉద్యమకారులకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం అనుకోవచ్చా? ఎలా చూడాలి? అంటే మొన్న అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కూడా శాసనసభలో వారికి సంబంధించి హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి వైపు వాళ్ళంతా కూడా బైకాట్ చేసి సస్పెన్షన్ గురై బయటకు వెళ్ళిన తర్వాత వివిధ అంశాలపైన మాట్లాడుతున్న సమయంలో విజయశాంతి లేచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు
మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు పెద్దపీట వేస్తాము, ఉద్యమకారులకు సంబంధించినటువంటి అనేక రకాల అష్యూరెన్స్ ఇచ్చారు, వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఇస్తాము, అనేక రకాల హామీలు గుప్పించింది. ఆ హామీలన్నింటినీ గుర్తు చేస్తూ విజయశాంతి శాసన మండలిలో మాట్లాడడం అనేది కూడా చర్చకు దారితీసింది. ఆమె కూడా రీసెంట్గా శాసన మండలికి ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత ఆమె మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుంటారని చెప్పేసి అంతా చర్చ కొనసాగింది. ఆయన కూడా తీసుకోలేదు. ఒకవైపు హైదరాబాదు బై ఎలక్షన్స్ ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగా అజరుద్దీన్కి అవకాశం ఇచ్చారు తప్ప ఆమెకు అవకాశం రాలేదు. ఆ సందర్భంగా కూడా ఆమెను పేరు కూడా తెరపైకి వచ్చింది. విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఆమెకు హోంమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి రకరకాల స్పెక్యులేషన్స్ సోషల్ మీడియా వేదిక కావచ్చు, పార్టీ అంతర్గతంగా కూడా చర్చకు దారితీశాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయశాంతి ఈ సబ్జెక్ట్ నే ప్రధానంగా ఎంచుకొని మాట్లాడడం అంటే, మొదటి నుంచి కూడా తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వచ్చింది, తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది, కేసీఆర్తో కలిసి పోరాటం చేసింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వచ్చే సమయంలో కావచ్చు, పార్లమెంట్లో బయట ప్రతి విషయంలో కూడా ఆమె పోరాటం చేసినటువంటి ఆ పోరాట యోధురాలుగా తెలంగాణ సమాజంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకవైపు సినీ నటిగానే కాదు, తెలంగాణ పోరాట యోధురాలుగా ఆమె కూడా ప్రత్యేక గుర్తింపు ఉన్న సందర్భంగా ఆ పోరాటం సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమకారుల సబ్జెక్టుని నేరుగా ఎంచుకొని మాట్లాడడం తెలంగాణ సమాజానికి కొంత తట్టు లేపింది. అలాంటి వారికి న్యాయం చేయాలని చర్చ కూడా కొనసాగింది. దీనికి ఆమె మాట్లాడడం ఒకవైపు ప్రభుత్వాన్ని కారణం చేయడం ఒక వ్యక్తి అవుతుంటే, తన మంత్రివర్గం విషయం సంబంధించి, తన మంత్రి పదవి విషయం సంబంధించి పరోక్షంగా ఆమె అధిష్టానాన్ని హెచ్చరించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేయడం కోసమే మాట్లాడిందన్న చర్చ కూడా ఉన్నది. వంశీ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మొత్తంగా 3 అంశాలు మనం మాట్లాడాం. కాళేశ్వరం అంశం, అదేవిధంగా తెలంగాణలో మైనింగ్ ఇష్యూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించి. సో ఈ వారం ఈ 3 టాపిక్ల చుట్టే రాజకీయం తిరిగింది. ఇక వచ్చే వారం రాజకీయం ఏ విధంగా మారబోతుంది, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో నెక్స్ట్ వీకెండ్ రిపోర్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్స్ చర్చ.